రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో రసవత్తరమైన సంఘటనలు చోటు చేసుకుంది. క్యాంపు నుంచి టూరిస్ట్ బస్సులో వస్తున్న బీజేపీ కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బి ఫారంలు ఇచ్చారు. అయితే అది వేరే పార్టీకి వారికి ఇచ్చామని నాలిక కరుచుకొని వెంటనే వాటిని వెనక్కు తీసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు అలర్ట్ అయ్యి బీజేపీ కౌన్సిలర్ల నుంచి బి ఫామ్లు తీసుకోవడంతో సమావేశం యథావిధిగా నిర్వహించారు. మున్సిపల్ ఎలక్షన్స్ ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించి ఈరోజు వివరాలు జరుగుతూ ఉన్నాయి. పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా కౌన్సిలర్ క్యాంప్ల సర్వీసులు వస్తూ ఉంటే వాళ్ళు కాంగ్రెస్ కౌన్సిలర్ కాంగ్రెస్ బండి అనుకొని ఆ విప్ ఫామ్స్ మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు అందరూ వస్తే గిట్ట నిజాయితీగా పనిచేసే ఆలోచన బీజేపీది. ప్రజాస్వామ్యంలో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును గౌరవించే బాధ్యత కూడా మా అందరి మీద ఉంది. అయినా వెంటనే వారు రాగానే ఆ విప్ ఫామ్స్ అని కూడా బీ ఫామ్స్ కూడా వాళ్ళకి ఆదా చేసినాం. అంటే మా నిజాయితీ గురించి చెప్తా ఉన్నాం. మేము ఒకవేళ అప్పచెప్పకుండా ఎలక్షన్ వాయిదా పడేది. వాయిదా పడకుండా కానీ రాజకీయాలలో కొద్దిగా నీతివంతమైన పాత్ర పోషించే పాత్ర బీజేపీది. మరి వాళ్ళు కూడా అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఏ రకంగా అప్పచెప్పారు కూడా అర్థం అవుతలేదు. సరే ఏదన్నా కానీ మేము నిజాయితీగా అప్పచెప్పినాం. ఎలక్షన్స్ ఆల్రెడీ ప్రజలు జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ ఇతర కావచ్చు, కానీ దీంట్లో కుట్రలు కుతంత్రాలతోని ప్రతిపక్షాలను అనగొక్కే విధంగా ఆలోచన చేస్తే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా ఏందో ఈ ప్రభుత్వం కూడా అట్లే ఉంటుంది. కలిసి పనిచేయాల్సిన అవసరం అందరి దగ్గర ఉంది. అభివృద్ధి కోసం మేము పనిచేసినాం. అభివృద్ధి ఏదైతే ఉన్నదో విప్పు గారు దాదాపు 200 కోట్లు పెట్టాం. దాదాపు ఎన్నికల ముందు ఎక్కడ వరుసగా సీసీ రోడ్ చేసినా కానీ ప్రజలు మాకైతే బీజేపీకి అనుకూలమైన తీర్పు ఇచ్చడం మేము అనుకుంటా ఉన్నాం. కనుక నిజాయితీ గల పాత్ర పోషిస్తే బీజేపీని తెలియజేస్తూ ఉన్నాం. మేము మా క్యాంప్కి వెళ్ళి వస్తూ ఉన్నారు సర్వీస్. అది వాళ్ళ కార్యకర్తనో ఎవరో మరి అది వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు. అధికారులకు ఏం సంబంధం ఉంటుంది? అధికారులకు సంబంధం లేదు. వాళ్ళ కార్యకర్త ఆ బండి కాంగ్రెస్ వాళ్ళు అనుకొని ఇచ్చేసింది. అవి చూస్తే ఇవి ఉన్నాయి. సరే మళ్ళీ ఇమీడియట్గా అక్కడ మేము ఎక్కడైతున్నామో అక్కడికి వచ్చేసారు. లోకల్గా శ్రీనివాస్ గారు మన ఆసీన కొడుకు వాళ్ళు సిఐ గారు వస్తే కూడా మాకేం అవసరం లేదు సార్ అనేది అప్ప ఎప్పుడైతే